మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి జాతకులు డిసెంబర్ మాసంలో 6వ తేదీ అనగా శుక్రవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు ఈ రోజున 99% జరిగే అనూహ్యమైన భారీ మార్పు ఇదే. అసలు ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున కాలం తప్పకుండా వీరికి శుభాలను అందిస్తుంది. ఈ పని అయితే మేలు కలుగుతుంది అనుకునే పనులు ఏమైనా ఉంటే గనక అవి ఈ రోజున పూర్తయ్యే అవకాశం ఉంది. ఖర్చులు ఉంటాయి, అయినప్పటికీ అవన్నీ కూడా ఉపయోగపడే ఖర్చులు అవుతాయి. రిజిస్ట్రేషన్ పనులు కూడా సజావుగా సాగుతాయి. పెట్టుబడులు అదనంగా పెడతారు. మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే గనక అది మాత్రం పూర్తి స్థాయిలో అందదో. ట్రాన్స్ఫర్లకు సంబంధించిన అంశాల్లో, టార్గెట్ జాబ్స్ కి సంబంధించిన అంశాల్లో ఇవన్నీ కూడా సానుకూల పడతాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ రోజున ఈ రాశి వారికి బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఈ రోజు నుండి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చక్కటి అనుకూలత కనిపిస్తుంది. అప్పులను వసూలు చేసుకోవడానికి కాలము అనుకూలంగా ఉన్నది. అంతేకాదు అమ్మకాలకు మరియు కొనుగోళ్లకు కూడా కాలం సహకరిస్తుంది. భూముల క్రయ విక్రయాలకు కూడా అవకాశం ఉంది. అయితే ఇప్పటి నుంచి శుక్రుని యొక్క బలం తగ్గుముఖం పడుతుంది. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మేలు. ఇంట బయట కూడా పని ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో సమయం కన్నా బయట ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ ఇంట్లో ఉన్నా సరే బయట వ్యవహారాలతోనే కాలం గడిచిపోతుంది. దీని కారణంగా కుటుంబంతో సరిగ్గా ఉండలేకపోతారో, వేళకు భోజనం చేయలేకపోతారో, మానసిక పరమైన ఆందోళన కాస్త పెరుగుతుంది. ఇంటర్వ్యూలు జరిగేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. జీతం మీద దృష్టి పెట్టకుండా ఉద్యోగాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామితో సరిగ్గా కుదరదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఒక రోజు బాగుంటే మరొక రోజు బాగుండదు. ఏది ఏమైనా ఈ మాసము ఈ రోజు నుంచి కూడా కాస్త ఇబ్బందులు తగ్గుతాయి. కాబట్టి అప్పటి వరకు ఓపికతో ఉంటూ జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. లౌక్యం చాలా అవసరం. ఈ రాశి వారి జాతకులకు ముక్కుసూటి వ్యవహారాలు అస్సలు పనికిరావు. ఇవి గుర్తు పెట్టుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే గనక మసిపూసి మారేడుకాయ చేసినట్లుగా మాట్లాడాలి. ఈ సమయంలో డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది అన్న బాధ మాత్రం మీలో ఎక్కువ ఉంటుంది. విదేశాల్లో ఉండే వారికి ఇబ్బందులు ఏమీ లేవు. మొత్తం మీద చెప్పాలంటే గనక ఈ రాశి వారికి దాదాపుగా ఈ రోజున అంతా బాగానే ఉంటుంది. డబ్బు ఖర్చు అయినా బాధ్యతల నిమిత్తం, శుభకార్యాల నిమిత్తమే ఖర్చు అవుతుంది తప్ప వృధా ప్రయాసాలకైతే కనిపించడం లేదు. కాబట్టి ధైర్యంగా ఉండండి. అలాగే ఈ రాశి జాతకులు ఈ రోజున మీరు ఏమిటంటే గనక అప్పులు చేయొద్దు. ఒకవేళ చేస్తే మాత్రమో దినదిన గండంగా మారి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఈ రోజంతా హాయిగా, సుఖంగా, సాఫీగా సాగడానికి, మీరు చేసే పనుల్లో విజయం సాధించడానికి ఈ రోజు ఉదయం గణపతి ఆరాధన చేయండి. స్వామివారికి గరికని సమర్పించి ఎర్రటి పూలతోటి అర్చించండి. అంతా శుభమే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.